ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు బోల్తా పడి ఇద్దరు పిల్లలు చనిపోయిన ఘటన కర్నూలు జిల్లా కొడుమూరు సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 35 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుండగా బస్సు లోపల చిక్కున్న మరికొందరు ప్రయాణికులను స్థానికులు బయటకు తీసి రక్షించారు. హైదరాబాద్ నుంచి అధోనికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి అతివేగమే కారణమా లేక నిద్రమత్తా అనే కోణంలో విచారణ చేపట్టారు. డ్రైవర్ అదుపు తప్పినాడు. ఇద్దరు పిల్లలు చనిపోయినారు అక్కడనే. మిగతా వాళ్ళకి గాయాలు. అశోక్ అనే పిల్లలకి పూస దెబ్బతినింది. హైదరాబాద్ నుండి వస్తుంది, ఆదోని పోతుంది. డ్రైవరు నిర్లక్ష్యం వల్లనే జరిగింది. అది ఎంతమంది ఉన్నారు అనేది ఫుల్ పెద్ద బండి, అది పెద్ద స్లీపర్ మంది. ఎంతమంది అక్కడ చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళు అక్కడే ఉన్నారు. పెద్ద గాయాలు తగిలిన వాళ్ళు ఇక్కడ వచ్చినారు సార్. గాయాలు చాలా మందికి తగిలినాయి. సరిగ్గా కరెక్ట్గా గ్యాజింగ్ లేదు సార్. హైదరాబాద్ నుంచి ఆదోనికి పోతుంది. ఇది కోడుమూరు మధ్యలో పేలకుర్తి దగ్గర యాక్సిడెంట్ జరిగింది. బోల్టా పడింది. దాంట్లో 40 మంది ఉన్నట్టు గుర్తు. దాంట్లో మాకు తెలిసి ఆయన ఒక ఆయన ఉన్నాడు, మా బంధువు ఉన్నాడు, కింద ఉన్నాడు. ఆయనకు దెబ్బలు తగిలినాయి. కర్నూలు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినారు. ఆయనకు దెబ్బలు తగిలినాయి. ఇంకొక ఆమెకున్న దెబ్బలు తగిలినాయి. ఇద్దరు పిల్లలు చనిపోయినారు అక్కడనే. 6 గంటల టైంలో జరిగింది. అది ముందు లారీ వాగింది. ఆ లారీని తప్పియడానికి చెప్పి రైట్ సైడ్ తిప్పినప్పుడు అటు బండి కింద పడింది. దాంట్లో స్పాట్లో ఇద్దరు లేడీస్ అవుట్. మా వాళ్ళకి చిన్న స్వల్పగా గాయాలు తగిలినాయి. ఇద్దరు పిల్లలు స్పాట్ డెడ్. ఇద్దరు స్పాట్ డెడ్. డ్రైవర్దే పొరపాటు. ఓవర్ స్పీడ్. ముందు అందులో లారీ వాగింది. ఆ లారీని తప్పినీకి అని చెప్పి రైట్ సైడ్ ఫుల్ కట్ చేసినప్పుడు బండి అట్టే తిరిగి పడింది.